సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో సింపుల్గా ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. గైస్, మనకి ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ టాప్లో 3 అడ్డగీతలు కనిపిస్తున్నాయి కదా, అడ్డగీతల మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఒకవేళ మీరు యూజర్ ఐడి అనేది మర్చిపోయినట్లయితే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ క్యాప్చా అడుగుతుంది కదా, ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఒకవేళ ఇదివరకు మీరు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళైతే మీ యూజర్ ఐడి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. టీడీ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఐడి మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ యూజర్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. మీరు కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడతో యూజర్ ఐడి తెలుస్తుంది, పాస్వర్డ్ కూడా తెలుస్తుంది. కాబట్టి క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ద్వారా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకుని వెరిఫికేషన్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి లాగిన్ అయితే అక్కడి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఇదివరకు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వాళ్ళ డేటా అనేది ఆల్రెడీ వెబ్సైట్లోనే సేవ్ అయ్యింది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పటి వరకు మీరు అసలు టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదు, కొత్తగా డిఎడ్ కోర్స్ బిఎడ్ కోర్స్ చేశారంటే మీరు ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనేది కూడా ఇక్కడ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ చేసే వాళ్ళు వచ్చేసరికి ఇప్పటివరకు అసలు టెట్ డిఎస్సికి అప్లై చేయలేని వాళ్ళు వచ్చేసరికి న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో 10వ తరగతి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా క్యాపిటల్ లెటర్స్తో నీట్గా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ 1కి 2 సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, డేటు మంత్ ఇయర్. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫాదర్స్ నేమ్ కానీ మదర్స్ నేమ్ కానీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా క్లారిటీ ఇవ్వండి. క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. సబ్ క్యాస్ట్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనే ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీరు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. ఆల్రెడీ మీరు టీచర్ అయితే గవర్నమెంట్ టీచర్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఎస్ అనివ్వండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే చోట ఆంధ్ర వాళ్ళందరూ ఎస్ అనివ్వాలి. పక్క రాష్ట్రం వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు రాస్తే వాళ్ళు నో అని చెప్పేసి ఇచ్చుకుంటారు. డిస్ట్రిక్ట్ దగ్గర మీ జిల్లా సెలెక్ట్ చేయండి. మండల దగ్గర మీ మండలం అనేది చూపిస్తే సెలెక్ట్ చేయండి. విలేజ్ దగ్గర విలేజ్ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. డోర్ నెంబర్ దగ్గర డోర్ నెంబర్ ఇవ్వండి. ల్యాండ్ మార్క్ దగ్గర క్లారిటీగా మీ ల్యాండ్ మార్క్ అనేది రాయండి. మీ జీమెయిల్ ఐడి అనేది ఏదైతే దగ్గర ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే అడుగుతుంది. ఆ టిక్ మార్క్ అనేది డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఇదివరకు టెట్ అదేవిధంగా డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు డైరెక్ట్గా క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఒక వైట్ పేజీ తీసుకోండి. వైట్ పేజీ మీద నీట్గా మీ సైన్ అనేది చేసి ఫోటో అనేది పైనుంచి దాన్ని నీట్గా స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అనేది డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చదివిన చదువు అనేది రెగ్యులర్ చదివారా ప్రైవేట్ చదివారా అని చెప్పేసి అడుగుతుంది. 4th క్లాస్ 5th క్లాస్ 6th 7th 8th 9th 10th వరకు మీరు ఏ జిల్లాలో చదివారో ఇక్కడ క్లారిటీగా జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ లోకల్ జిల్లా ఏంటనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే జిల్లా మీ లోకల్ జిల్లా కింద పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా కొత్త పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంటర్మీడియట్కి సంబంధించి ఒకవేళ మీరు డిగ్రీ కోర్స్ చేసినట్లయితే డిగ్రీ కోర్స్కి సంబంధించి, ఒకవేళ పీజీ కోర్స్ చేసినట్లయితే పీజీ కోర్స్కి సంబంధించి సబ్జెక్టులు ఏమిటి, ఏం చదివారు, యూనివర్సిటీ ఏమిటి, కంప్లీట్గా ఇక్కడ డేటా అంతా కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏ మీడియంలో చదివారు, హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, ఒకవేళ మీరు డిఎడ్ కోర్స్ మాత్రమే చేసినట్లయితే, ఒకవేళ డిగ్రీ మీకు లేకపోతే ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, ఒకవేళ మీరు పీజీ చదవలేదంటే నో అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. ఒకవేళ చదివినట్లయితే ఎస్ అని ఇచ్చి ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో మనకి టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అంటే ప్రీవియస్గా మీరు ఏదైనా టెట్ ఎగ్జామ్ రాసారా అని చెప్పేసి అడుగుతుంది. హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, ఇదివరకు మీరు టెట్ రాసినట్లయితే క్వాలిఫై అయినట్లయితే ఎస్ అనివ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మార్క్స్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే కావడం జరుగుతాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అంటే మీరు డిఎడ్ చేసినట్లయితే డిఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ బిఎడ్ కూడా చేసినట్లయితే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని బిఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు సెపరేట్గా చేస్తే ఇక్కడే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని డిఎడ్ డీటెయిల్స్ ఇచ్చుకోండి, బిఎడ్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా ఇచ్చుకోండి. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ప్రివ్యూ ఆప్షన్ వస్తుంది. ప్రివ్యూ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఒకవేళ ఏదైనా డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేయాలంటే ఇక్కడి నుంచి ఎడిట్ చేయాలి. ఒకవేళ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఇక్కడ టిక్ మార్క్స్ అయితే అడుగుతుంది. ఆ టిక్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ కావాలనుకుంటున్నారు క్లారిటీగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు క్వశ్చన్ పేపర్ మీడియం అనేది ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదివినట్లయితే తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే గైస్, మీరు పేపర్ 1కి సంబంధించి అప్లై చేసినా పేపర్ 2కి సంబంధించి అప్లై చేసినా ఇక్కడ మీరు క్లారిటీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జిల్లా ప్రిఫరెన్స్, ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ జిల్లా పెడదామనుకుంటున్నారు. ఒకవేళ మీరు అవనిగడ్లో ఉండి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీరు కృష్ణా జిల్లా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ సొంత జిల్లానే ఎగ్జామ్ సెంటర్ కింద పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా పెడతారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా పెడతారు, థర్డ్ ప్రిఫరెన్స్, అదేవిధంగా 4th 5th ఈ విధంగా ఒక 5 జిల్లాలు అనేవి ఎగ్జామ్ సెంటర్ల ప్రిఫరెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం గోల్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్లో ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కనుక వాడు ఎక్కడ వేసినా కానీ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిందే. ఇక్కడ మీరు ఇచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ 4th 5th ప్రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు మ్యాక్సిమం ఫస్ట్ లేదా సెకండ్ ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయించడానికి అవకాశం అయితే ఉంటుంది జిల్లా అనేది. ఇక్కడ మీరు రాసే ఎగ్జామ్ పేపర్ 1 అయితే పేపర్ 1 మీద టిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే సెలెక్ట్ చేయండి. ఫీజు కూడా ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి కూడా మీరు రాస్తూ ఉన్నట్లయితే ఇక్కడే మీకు డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ అకాడమిక్ క్వాలిఫికేషన్లు యాడ్ చేసే దగ్గర బిఎడ్ కూడా యాడ్ చేసినట్లయితే పేపర్ 1తో పాటుగా పేపర్ 2 కూడా చూపించడం జరుగుతుంది. అవన్నీ కూడా టిక్ మార్క్స్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఫీజ్ పేమెంట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా మీరు యూపీఐ పేమెంట్ చేసి సింపుల్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఫీజ్ పేమెంట్ గెట్వేకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా యూపీఐ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, యూపీఐ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీ మొబైల్ నుంచే పేమెంట్ చేసేయచ్చు. డైరెక్ట్గా ప్రింట్ అప్లికేషన్ అనేది పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, క్యాండిడేట్ లాగిన్లో మీకు ఎప్పుడు ప్రింట్ కావాలన్నా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదివరకు మీరు టెట్కి డిఎస్సికి కానీ అప్లై చేసి ఉన్నట్లయితే మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది. డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి వెరిఫై అండ్ కరెక్ట్ అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని అక్కడి నుంచే ఫీజు పేమెంట్ చేసేసుకుంటే మీకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే పేపర్ 1Aకి సంబంధించి తెలుగులో సిలబస్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను. పేపర్ 2Aకి సంబంధించి కూడా సిలబస్ అనేది తెలుగులో మన ఛానల్లో వీడియో చేశాను. పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లో రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ ఉంటుంది.
రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ ఆప్షన్ పక్కనే బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్యాచెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పీడిఎఫ్లు అనేవి మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫ్రీ క్లాసెస్ కానివ్వండి, తప్పకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందుతూనే ఉంటాయి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.